కల్పిస్తుంటే లోకేష్ గారిని కూడా కదలనివ్వకుండా రోడ్డు మీద ఇక్కడ ఒక అంశం అరెస్ట్ చేస్తేనే కదలనివ్వలేదు సార్. కదలనివ్వలేదు, ఆ రోజున ఆపారు కదా. ఇవాళ ఆయన అడిగా నా తండ్రి అరెస్ట్ అయితే నేను చూసుకోకూడదా, అక్రమ అరెస్ట్ కూడా నేను ఖండించకూడదా, నేను వెళ్ళకూడదా ఒక కుమారుడుగా అని కూడా అడిగాడు. ఇవాళ ఇది చూడండి, వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు జోగి రమేష్ గారి అనుచరుడు ఇతను అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు జోగి రమేష్తో పాటు అకంపెనీ అయిన వ్యక్తి నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు కలిసి ఉన్నాడు. అంటే మొన్న జోగి రమేష్ అక్కడ తెలుగుదేశం నాయకులతో కలిపి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నది ఎంత వివాదాస్పదమైందో చూసాం మనం. ఇవాళ కృష్ణా జిల్లాలోనే పదే ఇవి ఎందుకు రిపీట్ అవుతున్నాయి? వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఆ పక్కనున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన కేసులో అక్యూజ్డ్ అనేది తెలీదా? మనం చూస్తున్నాం రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న తులసి అనే అతను రేపే అతన్ని ఒంగోలు ఎస్పీ గారు విచారణకు పిలిచారు, నోటీసులు ఇచ్చి. అతను వచ్చేటప్పటికి వెనుగల రాముతో పాటు ఉంటాడు. ఏ విధంగా సమర్థించుకుంటారు ఇవన్నీ? ఎందుకని మొట్టమొదట అసలు ఈ ఎమ్మెల్యేలకి కనీసం వీళ్ళ నేపథ్యం ఏంటి, వీళ్ళు ఎన్నికలకు ముందు వీళ్ళ చరిత్ర ఏంటి అనేది ఆ మాత్రపు అవగాహన ఉండదా? ఎవరు ఓట్లేస్తే 53,000తోటి వెనుగల రాము గెలిచాడు? ఈ తులసి ఓట్లేస్తే గెలిచాడా? అతను రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. బైపాస్ సర్జరీ చేయించుకున్న రఘురామకృష్ణరాజు గారి మీద గుండెల మీద కూర్చుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. అతను రేపు విచారణకి నోటీసులు ఇచ్చున్నారు. అతను వెనుగల రామ్తో ఉంటాడు. ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు జోగి రమేష్ అనుచరుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చిన వ్యక్తి అతను కృష్ణప్రసాద్ గారితో ఉంటాడు. వాళ్ళ శ్రేణులకి ఏం సంకేతం ఇస్తా ఉన్నారు వీళ్ళు? మొట్టమొదట వీళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తల వాళ్ళ శ్రేణులకి ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? మొట్టమొదట అంటే ఇప్పుడు వెనుగల రాము అంటే తను రాజకీయాలకు కొత్త, తను ఎన్ఆర్ఐగా వచ్చాడు. కృష్ణప్రసాద్ గారు సీజన్డ్ పాలిటీషియన్ కదా, వారసత్వంగా వాళ్ళ నాన్నగారి నుంచి రాజకీయాలు చూస్తా ఉన్న వ్యక్తి కదా. తను గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు, సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళకి ఆ మాత్రపు అవగాహన లేదా ఎవరితోటి మనం కలిసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పని? ఆల్రెడీ ఇప్పటికే ఎంత తీవ్ర సంచలనంగా మారింది గతంలో గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఇప్పటికైనా సరే ఒక వివాదం చెలరేగిన తర్వాత అయినా సరే పదే ఇదే ఆరోపణలు తలెత్తా ఉన్నప్పుడు శ్రేణులు ఎంత డిమోరలైజ్ అవుతారు? మొట్టమొదట ఈ విషయంలో శాసనసభ్యులు చాలా బాధ్యతగా ఉండాలి. వాళ్ళకున్న వ్యక్తిగా ఏదైనా ఒక శుభకార్యాలలో ఇంకొక దగ్గర ఎదురుపడ్డా కూడా ఇవాళ ఈ విధంగా వాళ్ళతో కలిపి ఫోటోలు దిగు. శ్రీనివాస్ గారు మరి ఎవరు కాపాడుతున్నట్టు? గతంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంది వైసీపీ ఆ లీడర్ల నుంచి, వాళ్ళు ఇవాళ మీ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుతున్నారనేది ఆరోపణ. అవునండి, అంటే గుర్తించారు. ఇప్పుడు రాజేష్ గారు చెప్పేవన్నీ కూడా నేను కూడా సోషల్ మీడియాలో చూసాము. ఈ పార్టీ దృష్టికి వెళ్ళి ఎవరిని కూడా ఉపేక్షించరు. ఎందుకంటే మన గౌతు లచ్చన్న గారి విగ్రహం ఆవిష్కారంలో ఏమేమి జరిగిందో మనం చూసాము. మరి దాని నుంచి కూడా మనం ఎమ్మెల్యేలు పాఠాలు నేర్చుకోవాలి అన్నట్టు వసంత కృష్ణ ప్రసాద్ గారు మరి అది ఎట్లా జరిగిందో అర్థం తెలియదు. ఈ తులసి అనేది మాత్రం చాలా ఇదే, ఎందుకంటే ఆయన సునీల్ కుమార్ పెట్టినటువంటి సంస్థతో సంబంధాలు కలిగి అతను